ఎక్కడ మనం పోసుకొని పోతాడో ఏమో. పెంటాయో ఎంతసేపు తీస్తావు పెండా అంటుండవు. అన్నీ ఉండదు. ఆ తల్లితలు వచ్చి మా రాజు లోటలు పట్టుకొని దొడికొచ్చినట్టు వచ్చి మొత్తం ఏరుకొని పోతారు. వామ్మా కొమరాక ముచ్చాట్లు చూసేవాళ్ళు అందరు బాగుండారా, పిల్లలు తమ్ములు అన్నలు బావలు మరదలు అందరు బుద్దుగుడరా. గిన్నెలలో పువ్వు వేసుకొని మంచిగా చీకూర వండుకున్నట్టు కమ్మ వాసన వస్తున్నది. తయారుగా కూర్చున్నారే. కొమరాకు వస్తుంది, ఇవాళ ఎవరిని కొడుతుందో ఎవరిని తిడుతుందో ఏం చేస్తున్నదో చేను కాడ అంట అని తెలుసుకుందామంట. నాకు ఇస్తారు చూడు పిల్లలు చాలా గుడ్డ. ఇంకెవరిని కొడతావు? నువ్వు అన్నయ్య కొడతావు. అవునే నేను కూడా పోతే మరి ఇంకోని కొడుతున్నా పోయి. ఇది బాగుందా? ఎక్కడిరా ఇది? ఏడెత్తుకొచ్చినావు ఇంత మనవయ్యా? లేని దొంగతనాలు ఏం చేస్తావు? ఎవంది ఇది? దొంగతనం అది. ఎవంది ఇది? బావది. బావది గిదేందుకు అది అగబెట్టబా అలా ఊసిపోయిన ఉన్నది. అయ్యా కాదు పెన తీసినావా అంత? కొంచెం తీసినా కొంచెం నువ్వు తీస్తావని. నేనెందుకు తీస్తా? మరి ఎవరు తీసి మొత్తం తీసి వచ్చిన గీత చేప కాదురా. ఈ యాప పండు అంత ఏరుకొని మా రాజుగా ఇంత అమ్ముకుందాము, భవిష్యత్తులు లేవు, యాప పండు అమ్ముకొని మంచి భవిష్యత్తులు అనుకొని వస్తే నేను ఇంత పౌసాన్ని వేయనా? నీ యాపిచ్చల మానవ యాపిత్తులు అమ్ముకోనికి భవిష్యత్తులు తెస్తున్నా. ఆగనే యాపిత్తులు అమ్మితే భవిష్యత్తులు వస్తాయి. ఇంత నూనె వస్తుంది, ఇంత శనగపిండి వస్తుంది, 1 కిలో టమాటాలు వస్తాయి. పుణ్యానికా అక్క మంది అందరు ఏరుకొని పోతారు. ఆయన యాపిత్తులకి ఇప్పుడు ఎవడు అమ్ముతున్నాడే? ఎవడు అంటున్నాడు ఇంతకు? అవునే అవును అవునే దుకాణాలు ఎవడు కొంటారా? ఈడ అమ్మకపోతే శంషాబాద్ పోతా, శంషాబాద్ పోకపోతే పట్నం పోతా అమ్మకరానికి. నెత్తిన పెట్టుకొని పోతే ఎట్లనే పోతా. నీకెందుకు అక్క? నీ బేరం ఎట్లుందో తెలుసా? శారణ కొడికి బారాన మసాలా అంట. బారాన కోడికి సారణ మసాలా వేస్తారా? నా గురించి అందరికి తెలుసు, లోకానికి తెలుసు. ఆ తల్లితలళ్ళు మొన్న చంద్రకాల దొడికొచ్చినట్టు వచ్చి మా రాజు ఆ చెట్టు సాడు కూర్చొని డబ్బుడు ఏరుకొని పాయ్. నువ్వు చూసినావు? డబ్బులు ఏరకపోతే ఇన్ని వచ్చింటాయి. ఇన్ని వచ్చుంటాయి అంటే ఎన్ని రావాలి చెప్పు? ఎన్ని రావాలి చెప్పు నీకు? అక్క ప్రకాశం అడగాడు కొత్త కొడతాడే. ఎందుకు కొడతాడు? యాపిత్తులు ఎందుకు తెచ్చినా రాని? ఆగనే ఆయన పెద్దగా అయిందే యాపిత్తుల మీద. ఆయన గియాల్లో కట్టిండేమో వాళ్ళు కొనము. అక్క ఎందుకంటే పైసా కరువు. పైసా మాస్తా ఇది కుక్కను కొడితే వస్తున్నాయే. గిసాట రాజారా ఏది పడతలేవు కుక్కలు పడితే? నేను కుక్కను అవును మరి నా ఇంటి ముంగర కాపలా కుక్కవు నువ్వు. కుక్కను పడితే పడతాయన్నాడు కదా, 1 పైసా పడతలేదు. సరే ఇదే మాట గుర్తుపెట్టుకో, కుక్కతోనే చేయించుకుంది పని. అవును మరి నువ్వు కుక్క కాబట్టి చేశాను. నాడు ఏది నడువు. అవతలి తల్లు పని చేసుకుంటున్నారు. మొత్తం యాప గింజలు అంటే నీకు ఎట్లాగానే పడుతున్నాయి. పెంటాయా 3 తులాల బంగారం చేయించుకున్నా. నువ్వు అనుకుంటుండొచ్చు ఒక్కొక్క ఇచ్చారు 3 తులాల బంగారం చేయించుకున్నా నేను. అమ్మ ఇప్పుడు వడ్డాలని చేయించుకో. చేయించుకుంటా అదే వడ్డాలని చేయించుకుంటారా? లేపు 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 ఇతల పక్క రారా గత్తర ఇంత మనవయ్యా చేతిలో పెట్టి చెప్పు కాళ్ళు కనబడాయా? వెనకటికి మా అత్త సాయమ్మ బుక్కెడు బో పెట్టిపోతే మేమంతా ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద యాప పండు ఏరుకొని వచ్చి బుక్కెడు బో దొరకకపోతే బిస్కెట్ల కోసము యాపిత్తులు ఇంత మండే పోసి ఆసన వేసినాక ఇంత పెండ కలిపి తొక్కి ఎండ పోసి అమ్ముకుంటుంటిమి. 10 పైసల కిలో ఉండే. ఆయుధాలు కూడా బొడిగా ఏరుకునేది. ఆయుధం బొడిగా ఏరుకుంటే అమ్ముకుంటే మళ్ళీ ఇన్ని కుడుకలన్నా ఏమన్నా వచ్చేది. అవును మాయమ్మో నేనైతే 5 పిత్తులు రాళ్ళు పోసి అమ్ముతుంటి, 5 తుసుక పోసి అమ్ముతుంటి, రాళ్ళు పెట్టి అమ్ముతుంటి. యాప పండ్లు అయితే మొత్తం గింజల కానీ ఎక్కువ రాళ్ళే ఉంటుండే. మరి ఏం చేస్తారా దూగంది ఇంత పాపం ఉంటుంది తినే గింజలు. పెంటాయా పెండ మొత్తం తీసినవా? సగం తీసినాక ఇంత మనవయ్యరా సగం సగం అంటాను అప్పటి నుంచి అంటావు. ఇగో మనము ఊరుకు దూరం ఉన్నా కూడా ఒక్క పెండకాడి నెగలనిస్తలేరు పెంటాయ. ఏ మాటకా మాట. మరి ఇంటోడే వేసిస్తున్నాడా లేక వాళ్ళే వేసుకపోతుండరా? నేను తీసిన నాడేమో పెంట ఇంతెత్త అవుతుంది. 1 నెల నువ్వు తీయకపోతే నేను తీస్తే 3 ట్రాక్టర్ల పెండ పడ్డది. నువ్వేమంటా నీ పెండకాడికి పోతున్నావో 1 ట్రాక్టర్ పెండ కూడా లేదా? రోజు ట్రాక్టర్ రోజుకో ట్రాక్టర్ పెండ పెడితే యారు బాలరు. మరి నెలకే 3 ట్రాక్టర్లు వెళ్ళినప్పుడు రోజు ఒకటి వెళ్ళదా అమ్మ? నేను వచ్చినప్పటి నుంచి నీకు దరిద్రమే పట్టింది. పంటమంత లేదు, బర్రింత లేవు, పాలిస్తలేవు. నిజం రా. నీవు ఏమంట నా తాను అడుగు పెట్టినవో 2 బాలు తీసుకుపోయినాయి. 2 బాలు తీసుకుపోయినాయి. 1 బర్రె చచ్చిపోయింది, 2 కోడి పిల్లలు గద్దె ఎత్తుకపోయింది.
నీ కాలు ముడతాం అట్ట పాడైంది యాపిత్తులు తీసుకుంటా ఎవరు తీసుకుంటలేడు ఆ పిచ్చకి ఏమో ఇవి ఏరుతున్నావు ఎవరు తీసుకుంటున్నారే ఇప్పుడు పైసా కరువై నాది తీసుకొని ఏరిదాండు కదమ్మా తీసుకుంది ఏమది పాటు మాకు ఇది మామూలేరా ఏంది ఏరిదాండుగా నేను తీసుకుంటారేమో అనుకున్నా అమ్మ వెనకట్లాక ఎంతసేపు కాదక్క నేను మనిషిని అనుకున్నావా లేకపోతే పెంట అనుకున్నావా లేకపోతే ఇంకేమని అనుకున్నావా అయ్యో నీ పేరునే ఉండదు మీ అమ్మ ఆనాడు ఆయనకి రాజేశం అంట అని పేరు పెడదామంటే వద్దు చెల్లె పెంట అంట అని పెడదాం వాడు పెంట కానీ మంగామ రాసేలే లే పెంట అన్నాను లేపురా అయ్యా ఇంట్లో మన చెల్లె మొత్తం కుదేసిండు అమ్మ నీ సంకారం చేసేసారు రయ్యా నీ గత నడుములు పట్టుకున్నాయి చిన్నగా ఉండవా చీర చదురురా కప్పలేక నోరు చేస్తా తాదురు నేను చిన్నపిల్లగా నాక ఎంత సినిమాలు వస్తే మాత్రం సీర చదిరించుకుంటారేమ్మా నీ సినిమా వల్ల మనమయ్య గారి చదిరి మంగమ్మ గాడికి పోయినట్టు సరే ఏంది అది గంపలా గాడికి పోయిన పెండ వేసుకొచ్చిన ఎవరు తాను వేసుకొచ్చినవరా గానే బర్రక మా ఆరాల బర్రకాన్ని మీ ఆరాలు బర్రకి ఇక్కడే ఉండేరా గాడుండే గాని గానే వేసుకొచ్చిన ఏడా గానే అట్లా తిరిగిపోతుంది ఎందుకు ఆమె మీద అట్ట ఓ గుంజు గుంజు పెడుతున్నావు ఆ గుంజు గుంజు పెడుతున్నారా మీ భూమిలోకి ఒక బర్రెకి ఇట్లా అడుగు పెడితే నీ మొగడు అంటాడు మల్లయ్య ఏంది అమ్మా చాలా కూడా మాట్లాడుతున్నావు బర్రె యువతలకు దాటిందని పీకి పీకి వేసుకుంటాడు మోతే బారి ఇలా పెండ వేసుకోడానికి ఎందుకు వచ్చావు ఇళ్ళ వేసుకోతున్నా ఇంటికాడికి సాంపిదాలనికి అవును చెల్లి అందరు సాంపులే వెళ్తారు ఓ కూరలు వేసుకొని జర నోరు ఉన్నదాన్ని పడేసుకోకే అది మన పెండ నేను గుర్తుపట్టాను అవునరా నా పెండ ఇగో ఎనీ డౌట్స్ నా బర్రె పెండ అది కొంచెం నాకు చూడు తెలుస్తుంది రుచి నాకు తీసుకొచ్చి మూతికి వేస్తామడా వేసుకోవాలి అట్లా పోయింది సందుకుంట రెడీగా ఉండు ఇంకెవరిది లేదా ఏయ్ మంగమ్మ ఈ పొదాలు ఏమని బాలు ఉంటాయి ఉన్నాయి మా ఆరాల బర్రకాడ మీ ఆరాల కింద ఎందుకు కట్టేస్తుంది మీ చంద్రకాల ఆమె త్వరలో గాలి కట్టేసుకున్నది కానీ మరి మాట్లాడతారు మీరు అక్క నోరున్న దాన్ని ఎందుకు అట్లా అరుస్తావే అరుస్తావు సస్తావు ఆయన సామని అయ్యి అవును ఈ మొగాడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది ఇంగ్లమై పడతాడు మంత్రకు దయమై పడతాడు ఆడు నేను పడతాడు ఎట్లయినా చేను పక్కన చేనే ఇంత మంచి నీళ్ళకి కూడా రానియాడు పెండికి తెచ్చేలే ఒకరోజు లేదు నిలబడు నీ మొగడు రాని కాదు ఎందుకు అట్లా ఏంటి మనదే నేను గుర్తుపట్టినాను నేను గుర్తుపట్టినా ఇగో వాయమ్మ ఒక్క నిమిషం బిడ్డ నేను జనాలకు ఇగో మీరు ప్రపంచం చూస్తున్నది మీరు అనుకోవచ్చు ఇది కొమరాక్క బర్రె పెండ నా బర్రె పెండ యా బర్రె ఎరిగింది సుజ్ఞామేనా సుజాతనా బక్కలక్ష్మి మా అమ్మగారి బర్రె మా అమ్మగారి బర్రె పెండ అంటే పెండ తీరు పెండ ఉండదా పెండ తీరు పెండ ఉండదు ఉంటది ఉండదు పెండ ఉంటది కొడుతున్నావు కొడక కొడుతున్నావురా కొడతావా కొడతావా చేస్తామా సిగ్గుదాపినంటే సిగంటకలు పట్టి చూసినామాంగమ్మ మరి పెండ తీరు ఉంటది కదా ఒక్క రోజు మా యారాల బర్రకాడనే వేసుకోవచ్చు మీ భార్య దాని కారణమా ఇప్పటికైనా అక్క తప్పైంది నీ కాలు మొక్తా నా మొగని మాటలు ఏం పట్టుకుని నేను పెండ తీసుకొని పోతా అంటేనే మూకుటా లేదు మా యారాలు తీసి పెండ తీసి అలా కొడతాను నేను ఇద్దరు మొక్కలు ఎందుకు కాలు మొక్కుతుంది ఎందుకు కాలు మొక్కుతుంది నా పెండ నా బర్రె పెండ తీసుకొని పోతున్నాను కాబట్టి నా కాలు మొక్కాలి ఆ మోడు చూసిన అనుకో నీ కాలు తీసిపోయినా పెడతాడు అవునా నా గేటు దాటి లోపలికి కూడా రాని మొగడు ముందే అజ్జకారోడు కాబట్టి ఓ ఉద్యోగ సంసారం చేస్తున్నా ఆయన సంసారం ఎరగని సంసారమా నీ సంసారమే చల్లగా ఉంటది అందరు పోతున్నది మోనేట ఎందుకు మంగమ్మ ఇడి వేసి ఇచ్చినాడు బిడ్డ ఏం వేసలే నేనే సమితి నేనేందుకు వేసి ఇచ్చిన సమిత అంటవా ఇది ఆడిది ఆ మొగడే సమితి అంటాడు నన్ను ఇలా ఒక్క రోజు వేసుకోవతున్నా కదా అది మా పర్లేదు కాదే కాదు మీ ఆరాలది అది అట్నే ఉంటది కావాలని గొడవ పెట్టుకుంటున్నా అవును ఇదేమ్మా నీకు ఇస్తే కదా ఏమ్మా సూతము ఎంత ఉండదా మోని చెప్పుకుంటావా నీ అత్తకి చెప్పుకుంటావా నీ మామ చెప్పుకుంటావా నీ ఆరాలు దొరకో ఎవరిని దొరకొచ్చు దొరకరాపో ఊడిపోతాయి అన్ని ఎందుకు అట్లా ఊపుతున్నావు పెంట మరి నువ్వే చూపుతున్నావు అన్ని ఊసిపోతాయి రాని మంగమ్మ మొగడు రాని మంగామి ఆరాలు ఎవడు వస్తారు రాని నాకేం భయం కాదు నేను ఎవరికి ఏం వంకనమ్మా నీకు అమాసకు పుణ్యానికి ఉండాలి అమాసకు పుణ్యానికి అడ్డమైన బాడకావులు శాతవాడి చేస్తురో బాణవాటి చేస్తురో నన్ను ఎర్రి లేపుతున్నారు చెట్ల మీద తిరుగుతుండా రోడ్ల మీద తిరుగుతుండా బాడకావి అల్లా నాకేమో చేసిండ్రా నీవు ఆ మల్లిగాడు ఆ బాడకావు ఈ బాడకావు అందరు వదులుకొని నన్ను 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 చంపనీకే చూస్తున్నారు మొన్న ఆదివారం నాడు అమాస వచ్చింది కదా అవును వచ్చింది వచ్చిందా వచ్చింది అమాస నాడల్లా నాకు జ్వరం వచ్చింది పుట్టెడు జ్వరం వచ్చి అడ్డం పడ్డా
దావకానికి వస్తే 1000 రూపాయలు అయినాయి. అవునా అమ్మ పిల్ల బుక్కెడు పువ్వు కూడా తిని అమాస నాడని ఏం తిన్నదో బర్రె తిన్నాడు తిన్నది మరి అమాస నాడాలనే అమాస నాడల్లా అమ్మ చెప్తే నమ్మరు కాని బిడ్డ ఒక అమాస నాడు నాకు జ్వరం వచ్చింది అక్క తీసేయాలంట అని నీవు ఆ సురేష్ గాడు ఆ బాడకావోడు బక్కోడు కలిసి తీసేయాలి అక్క అంట అని చెప్పి ఓ నల్లకొని తీసుకుపోతిరి ఉడకబెట్టిన గుడ్లు తీసుకుపోతిరి గుడాలు వేసుకుంటారు అన్నీ తీసుకొని పోయి అంట 3 బాటలు కాడ వేస్తామంట అని చెప్పి చేనికి తీసుకొని పోయి తింటిరి. అక్క చెప్పింది నీకు తీసేసినాక ఇట్లుండవు లేకుంటే నిన్నే గడ్డనే. ఇంకొక ఆడిది కానీ మొగోడు కానీ నా ఇలాకలు అడుగు పెడితే అందరికి చెప్తుండా నా ఇలాకల ఏ ఆడిది కానీ ఏ మొగోడు కానీ అడుగు పెడితే కాలు చేయి ఇచ్చేస్తాను. కాదక్క మనం రాకెట్లకి వెళ్ళిపోమా ఎందుకోతరా నాకు గవర్నమెంట్ రోడ్ వేసింది నా యాకిట్లకు ఉండదు నా భూమిలోకి ఉండదు ఒక యాకిట్లో ఒక భూమిలో గిట అడుగు తీసి అడుగు పెట్ట నేను. అవునా? అవును. పోయినప్పుడు బిడ్డ కాలు ఇరిగి పొయ్యిలో పెడతారు. ఎవరు పెడతారు? ఎవరు రాకెట్లకు పోతే వాళ్ళు పెడతారా? నీ ఇల్లు వదలవు నీ ఆకిలు వదలవు ఏడుకోవు కదా రోడ్డు మొగడు వేసిండు నీ మొగడు మొగడు గవర్నమెంట్ నా మొగడా మొగడు ఎందుకు కొడుక ఈగంపా ఇంట్లో మనవే గానే పెండది ఏంది పెండల మనవే యాపసాడ అది అదేంది బీరచెట్ల కాడ వేసిరాపో వేసేస్తారు పో మళ్ళీ అది వచ్చిందంటే ఆయన ఎత్తుకొని పోతుంది పెండ దొరకదు రా ఎంత కమ్మ ఉండదు నాకు చూడు ఎంత కమ్మ ఉండదు ఒకసారి నాకు చూడు నాడు వేసిరాపో వేసేస్తా అమ్మా ఈయన ఖర్చుట్లా మనవయ్య ఇదంతా కరియాట్లో పోసుకుంటే మురిగి తెరవన్న కాదా ఏం మంచి మంచిది ఇంట్లో పోసుకుంటే కూడా మంచిదే ఇంట్లో పోసుకుంటే కూడా మంచిదే పోసుకో మరి నా ఇంట్లో పోసుకుంటా యావి సరిపోవు ఇంట్లో పోసుకో మా పెండ మేము వేసుకొచ్చుకుంటే మీరెవరు అడగనీకే మా పెండ మేము తీసుకొచ్చుకున్నాం నీ పెండ గుర్తుందా పెండ మీద గుర్తుండదా అంటే ఆయన తీసుకొని వచ్చినారు మొదటి నీ పెండ రాజు చూడు గుర్తుపడతాను ఎందుకు గుర్తుపడనా మీ తాత మీ తాత అది కూడా నా తాత ఎట్లా గుర్తుపడతావు అంతగానే ఎగురుతున్నావేమరా ఎగురుతావు మా బర్రే మా పెండ నీ భార్య నా చెల్లె కట్టేసిన నా భూమి నాకు బలరు ఉన్నాయి నాకు నీ భూమి నువ్వు ముద్ద ఉక్క ఎవరిని కొనుక్కుంటా మేమేందుకు మాకు లేవా బలరు మాకు లేదా పెండ నీ పెండ గ్యారెంటీ ఏందని అవా మాను అంటూ వచ్చి ఎవరిదా బర్రెరు ఎవరి పెండ మా పెండ బలరు ఏమన్నా నేను మోహన్ తిట్టినా మా పెండ వేసుకోవచ్చు ఏమన్నాడు గుంజుకొచ్చు ఏమన్నాడు నువ్వు ఆడదాని లేక అజ్జకాల సమితిని అనుకోతావు లేక ఒక మాట ఆ పొల్ల అట్లా వెళ్ళిపోతుంది. అవును మీ అన్న బాలు ఏ కొనకుండా ఆ కొనకుండా నా బాలు ఈ కొనకుండా నీ పెళ్ళం నా బర్ర కాడికి వెళ్ళి రాగా నా కళ్ళతో చూసాను నేను చూసిన గుర్తుపట్టినా అంటే ఆ పెండకి పెండకి పరకుంటుందా ఏమన్నా అన్ని గడ్డే మేసాయి నా బర్రె పెండ వేసుకొని పోతుంది బంగారం తింటా నీ బర్రె నీ బర్ర తినొచ్చు అయ్యో నీ బర్రె తినొచ్చు నువ్వు తినొచ్చు నీ తాను ఆస్తి ఎక్కువ ఉండొచ్చు నీ ముద్దే పెండ నేను తీసుకొచ్చి ఎందుకు గుంజుకున్నావు గుంజుకుంటా పో ఎవరు చెప్పు ఎందుకు గుంజుకున్నావు గుంజుకుంటాయా గుంజుకున్నావు ఖర్చులు కడుతున్నావు నీకేమన్నా మాకు లేవా మాటలు ఆగనే నీ పెళ్ళ మీద రాలే ఆయన పిల్లతానికి నువ్వు పోతే నీ తాను పెట్టుకోపోతే ఇంకోరితో పెట్టుకుంటాడే నీ తోట వచ్చిందిరా ఓ వాడు కావు నీ ఇంట్లో మనవయ్యరా అడ్డమైన వాళ్ళు అందరు వచ్చి నన్ను అనబట్టిరా నా భూమిలో ఎదుకెళ్ళ వాడవురా నా భూమిలోకి ఎందుకు వచ్చినావు నేను పోను ఎప్పుడు వచ్చినా అమ్మాయి పెద్ద మానపాతి ఎవరు తాటకపోదు చెప్పను పడ్డా నన్ను చిన్న మాటలు అనిపిస్తలేడు మల్లేశా నేను చెప్తున్నా మల్లేశా నడు వీడికి వెళ్ళినాడు ఎందుకు నడుస్తా నడువయ్యా నా భూమిలోకి వెళ్ళి ఏమిటి కోసం దొంగతనం చేసిన అవును నీ పిల్లని దొంగతనం చేసింది కాబట్టి నలుగుట్లో పెడతావా పెండ దొంగతనం చేసింది ఎప్పుడు చూసాడు దొంగతనం అరే నేను చూసినా ఎత్తుకొచ్చింది మా అన్న బర్రయి నాయి ఉన్నాయి మా అన్న ఉన్నాయి ఎత్తుకొచ్చుకుందేమో నీ బర్రగాడికి వచ్చిందా ఇంత బడ్జెట్కులు వేసినాక మనుషులు నీ ఎత్తుకుంటా ఏడుండదా అమ్మా నీ ఎత్తుకు దినం ఉండదా మాటకి దినం ఉండదా మంగమ్మ నా కళ్ళ ముందలా నా బర్రె పెండి వేసుకొని వచ్చి అల్లా నీ మోహన్కి పోయి తాకట్లు చెప్పి తక్కువ దానో కాదే ఎడి దాన్ని చూసి
అరే మల్లిగా నేను ఇదే చేను పక్కన చేను అన్నాడు వెనకటికి పత్తి చేను వేస్తే నీ పెళ్ళము పత్తి తీస్తలేదంట అని ఆయిల్ బొరుగు తీసుకొని నీ పెళ్ళాన్ని ఇరమార దప్పరిస్తే దెంకొని పోయి బాయిలో పడితే ఎవడు దోలుకొచ్చేది కాపాడిండే ఆయన నా లోపటి ఇంట్లో పొయ్యారాలో కూర్చొని నచ్చ చెప్పి సంసారాన్ని కూడా పెట్టినా మీరే చేసుకున్నారు మీరే సంసారాలు చేసుకున్నారు అయ్యా అక్క పోయింది ఎందుకే ఎక్కెక్కిడుస్తావు ఎక్కెక్కడపోతారా కొడక నువ్వు తీసుకొచ్చిందే నువ్వు పెండిగాని కళ్ళు ఓపిస్తుండ్రా కళ్ళు ఓపిస్తున్నా మరి ఎందుకు పెండి వేసిస్తున్నాడు మేమే వేసుకోపోయినాం మేమే వేసుకోపోయినాం మంగమ్మ నువ్వు నారముచ్చలు దానవు నేనేం గాను నువ్వు నారముచ్చలు వేసుకోపోయినాం మేము నారముచ్చలు అంటే నా భార్య ఎందుకు అంటున్నావు అమ్మో లోరీ అమ్మో ఈయన ఎన్ని ఎక్కాలు చదివిండి అమ్మో మళ్ళా నీకు ఇంత కరికరం లేదురా ఎట్లున్నా అమ్మ నువ్వు ఎట్లా నీ పిల్లలు లేకలేనా అవును అవును బంగారం అయితే చేపించుకోరా కింది కరగ తీసి కిందికి వెళ్ళి మీద దాకా చేపించుకో కలిగేసుకో నీకు కాకుండా పెళ్ళము గుడ్లు నోరు అయిందా బాగైందా చూసిన నిజమే అంటున్నట్టుంది నిజమంటున్నాడా అంటున్నావు కదా ఇంకొకసారి అన్నమాట నేను నాకు బీపీలు వేస్తున్నది మల్లేశా నేను ఉరేసుకొని సచ్చి నీ మీద చెప్తాను నేను ఏం చేసావు 50 షర్ట్ ఉరేసుకొని సచ్చి తాడు తెచ్చినాక ఏం చేస్తారు చెప్పు మల్లేశ ముగ్గురు కలిసి ఏం చేస్తారు ఏం అంటలేము మా ఏరికి ఎన్నుకోసం నువ్వు నీకేం అరే మీ జోలి మాట్లాడుతున్నానా మీ జోలి మాట్లాడుతున్నా మీ అమ్మ నాయన కలిసి చేసిన నీ పిల్లలు కలిసి చేసిన ఏం చేసినావు మస్తు చేసా మల్లేశ కొడుక మొగలేని దాన్ని చూసి మొగలేని దాన్ని చూసి ఇష్టం మాట్లాడు నువ్వు అంటే గడ్డపార నూకుతా నేను గడ్డపార నూకుతా కొడుకని అనుకుంటున్నావు ఏంది ఆడదాన్ని చూసి ఎంతమంది గీతోడ కాతోడకి ఇస్తా కొడుకని అనుకుంటావు ఏమనుకుంటావు పాలకి కొట్టిస్తాం నిన్ను ఎవరు రా పడుకోరమ్మా అవును గిరికలు కడతా మీ అన్నకు కిందికెళ్ళి మీద గిరికలు కడతా మీ అన్నకు అవును చూసిన మీ అన్నను అవును ఆయన ఒక 10 రోజులు మళ్ళీ కనవాడు ఇద్దరు ఇడికే తరుపుకుంటావు నారే గంప ఒక్క గంప కనబడతలేమో చెంచవాడు అంగాల తెచ్చిన మంగమ్మ తాగిపోయి వచ్చిండే ఆమె పెండ కోసం మళ్ళీ అంత పెద్ద గొడవ చేస్తున్నావు నేను చేసిన నేను చెప్పకపోతే అంటే నీవు మంచిగా మొగని తోలుకొని పోయి ఇట్లా అయితే అట్లా అయితే తొలరాడు కొమరాక్క మీద అంట అని ఒక్కోట దాపుకొని వచ్చినావు అదేంటి దాన్ని నువ్వెట్టి అనుకుంటారా వంగబెట్టి ఓ పొయ్యి రూమ్ లేచి వంగబెట్టి నేను గుద్దిన్నాడు ఎవరు ఎవరు చెప్పుకోలేవు పోయింది పెండ అని మా పెండ మా బర్ర మీద తెచ్చుకున్నాం మీ ఇంటికి వెళ్ళి తెచ్చినాం మీ బర్ర కాడికి వెళ్ళి తెచ్చినాం మీ తొలికి వెళ్ళి తెచ్చినాం కదే పట్రా తినిపోండి పోరా పోరా ఇటుకలు పోరా నేను గ్రామ పంచాయతీలో పెట్టి ఏమో చేపిస్తాను పెండ తీసుకోపోయి నా చేస్తున్నావా కోర్టు వేసా నేను కేసు వేసా నీ మీద కేసు వేసా పెండకు కేసేస్తా గ్రామ పంచాయతీ గిరి పెద్ద మంత్రం పిలిపించి ఈమె కుమరం ఏమి అంటుందని అడుగుతా నేను పెండకు కేసేసి హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ఇంకేమైనా కోర్టు ఉంటే మా పెద్ద మంత్రులు లేరా ఊరే మాకు నువ్వు వచ్చి పెండ వేసుకోపోయినావు అది వేసుకోపోయినావు అంటే మేము దొంగతనం చేస్తాం మేము దొంగతనం చేసి సంసారం చేస్తున్నాం బైక్ వ్యవసాయం చేస్తున్నాం నీ బర్రగాడికి తీసుకుపోయి పుల్లారు పిలుస్తా రామాయణ పిలుస్తా ఎల్లాని పిలుస్తా అందరు పిలుస్తా పిలుస్తా మీ ఆయనకేం భయపడతానా ఆయన మంచోడు కాదు చాలా అదే ఉంటాడు తిడతాడు ఆయన ఉంటే నీ ఇంటికి ఉండొచ్చు నీ మరదలుకుండొచ్చు నీ కన్నాడుకుండొచ్చు లెక్కగా మాట్లాడు మా ఆయన మాట్లాడితే మాట్లాడు కేసుకో మరి మంగమ్మ పోతాము ఇక కేసు వేసాము పోతాము మా బావని తీసుకొస్తాము నువ్వు కేసు వేపిస్తాను మీద చూడు నువ్వు ఎక్కువనా నువ్వు మంచిది చూస్తా ఎత్తేడు దోశల మన పోయానరా పీని వెళ్ళను రా నీ ఇంట్లో ఆరుకుపోను రా ఊడ్చుకొని పోను రా ఇంట్లో మనవయ్యా నాకు ఎంత కోపం వచ్చినా ఎంత లోపల దిగ మింగుకొని ఉండరా ఏం చేస్తే నేను ఏం చేసుకో కొట్టుకుంది అడ్డమైన కొడుకుని తెచ్చి ఆడు నన్ను మాట్లాడుతుంది ఒక్క మాట మా అక్కని ఎందుకు అంటున్నావురా మా అక్క ఏం తప్పు చేసిందిరా అంటున్నావురా ఒక్క మాట అంటివా ఒక్క మాట నన్ను అంటివా కొడుకా కాన్సెప్ట్ నీదేనా ఒక్క కొడుకన్నా నాకెదురు మాట్లాడాడు నా మొగడే నాకెదురు మాట్లాడక ఏడివాడ ఉంకి నీకు ఎట్లా కనిపిస్తున్నానే నీకు ఎట్లా కనిపిస్తున్నా బాగా చల్లగా అయిందా పానం సిగ్గు రాలేదే నీ ముఖంలో నా చెప్పు కానీ రిస్క్ ఏమో రాజా సిగ్గుచారా ఉండాలి వాళ్ళు ఎంత తిట్టిండు తెలుసా
నేను ఆడకంటున్నా ఫోన్ అక్కడ గింత పెండ చేను పక్కన చేను మ్యాటర్ క్లియర్ మన బెండకాయలు తీసుకొస్తే తిన్నవే బరలేక ఎవరి చేనులే వాని చేనులవే నీకు ఊకు నాకు ఇదవుతున్నది బిడ్డ అనుకున్నావు కానీ చెట్టు గురేసుకుంటాను కదా సిగ్దాఫిందాలు చేసుకో కాదే సస్తా అంటావు నన్ను బెదిరిస్తావు వాళ్ళని బెదిరిస్తావు ఊరోళ్ళని బెదిరిస్తావు ఎంతగానే వారు చార్చి వాడిని పంపిస్తే వాడు ఎట్టున్నాడు ఒక్కనాడాన అమ్మో టిక్కు టక్క వాయమ్మో తెల్లాటల కడ వయసు పిల్ల మొన్ననే పెళ్ళి అయింది అమ్మ బొట్టు కాటుక వాయమ్మో పాప ఎట్లా ఈ ఇంటికి ఇక్కడ పోదు ఈ ఇంటికి ఇక్కడ పోదు అగదుడు ఏం చేయాలి పొద్దుకు 3 సార్లు సీరియల్ మారుస్తుంది ఊకు నాకు వద్దా వాడు కేసు వేస్తాడు అమ్మ అని మీద నా మీద వేస్తాడు నీ తాను నేను దాంతో తన్నులు తినక నా కేసుల పోటీ తిరిగానా నా పిల్లల్ని వదిలేసి నేనాడు చత్తినే నీ ఇంత నువ్వు ఉండు నీ మీద మనవయ్య ఉండు సమతి ఉండు ఇంట్లో మనవయ్య గాలికాయ కంపం ఇంటికి తలిగించుకున్నట్టుంటది ఆదికి పిడికెడు పెండ వేసుకోపోయినంట అనుకోపోతే ఆ తాగుబోతున్నట్లు మనవయ్య ఆడొచ్చి గన్ని మాటలు అని అది ఓయమ్మో ఏం నేర్పి తోలుకొచ్చిందో బిడ్డ తక్కువ ఆడిది కాదు ఈ పాడుక కన్నా సిగ్గుండదా నా మెతుకులు తిని నా బువ్వ తిని నన్నే జాడుగడ్డతోటి కొట్టి వాళ్ళకి నేర్పుతున్నాడే పోని భగవంతా శంకర పరమాత్మ ఎక్కడున్నావు తండ్రి నాదేమన్నా తప్పు ఉంటే నన్ను తెల్లారేటల తీసుకొని పో తండ్రి నన్ను వాడి సావని టక్కరాయన్న సస్తా ఈ చెట్టు కూలి నా మీద వాడి సస్తానేమో సస్తావు సస్తా సావని నేను చస్తారా వాయమ్మ